సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జీహెచ్ఎంసీ పరిధిలోని అర్హులైన లబ్ధిదారులకు ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో లాటరీ పద్ధతిలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయింపు కార్యక్రమాన్ని స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్, ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి అధికారులు హాజరయ్యారు. నియోజకవర్గం పరిధిలో దాదాపు 4132 మంది డబుల్ బెడ్రూమ్ కోసం దరఖాస్తు చేసుకుని అర్హత సాధించగా వారిలో 500 మందికి తొలి విడతగా ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో లాటరీ ద్వారా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్లను అందజేయటం జరుగుతుందని, మరో 2000 డబుల్ బెడ్రూమ్లను పటాన్చెరు నియోజకవర్గానికి అదనంగా కేసీఆర్ కేటాయించారని ఆయన వెల్లడించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా అందజేయడం జరుగుతుందన్నారు. ఇనాగ్రేషన్ సభకు ముఖ్య అతిథిగా వచ్చిన మన జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ గారు, ప్రభాకర్ అన్న జల విహార్లో కేటీఆర్ గారి ఆధ్వర్యంలో హైదరాబాద్కి సంబంధించిన ఎమ్మెల్యే డబుల్ బెడ్రూమ్ సబ్జెక్ట్ మీదనే మీటింగ్ అవడం జరిగింది. దానిలో డిసైడ్ చేయడం ఏంటంటే, మనకు ఒక నియోజకవర్గానికి 500 ఇండ్ల చొప్పున ఫస్ట్ విడతలో ఇవ్వాలి. సెకండ్ విడత గిట మనకు సెప్టెంబర్లో లేకపోతే అక్టోబర్లో గిట మనకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ సివిల్ వర్క్లు ఏమైనా పెండింగ్ ఉన్నాయా అవన్నీ గిట్ట చెక్అవుట్ చేసుకొని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్తో మళ్ళీ మనకిట రేపు నెక్స్ట్ అవకాశం ఇస్తారు. దానికి ముఖ్యంగా మన పటాన్చెరు నియోజకవర్గంలో ఇంచుమించు 30,000 ఇండ్లు నిర్మాణం జరిగినాయి. కొల్లూరు, నాగులపల్లి, ఇక్కడ అమీన్పూర్, కడదనూరు, పోచారం, ఇవన్నీ గిట్ట మన ప్రాంతంలో రావడం నేను అదృష్టంగా భావిస్తా ఉన్నా. బీదవారందరూ వచ్చి వాళ్ళు ఎక్కడనో మూసీ నదుల ఎడ్జ్ల పొంటి, ఎక్కడనో మారుమూల ప్రాంతాలకున్న స్లమ్లో ఉన్న వాళ్ళు గిట్ట ఈరోజు ఒక డబుల్ బెడ్రూమ్ అంటే పటాన్చెరులో నాకు తెలిసిన కాడికి 75 నుంచి 80 లక్షల విలువ చేసే వాల్యూ కలిగిన డబుల్ బెడ్రూమ్ ఇది, 1200 స్క్వేర్ ఫీట్లు. ఆ విధంగా వాళ్ళకి లబ్ధి చెందుతుందంటే వాళ్ళకి బ్లెస్సింగ్ తప్పకుండా. మానవ సేవే మాధవ సేవ. భగవంతుడి కంటే మొదలు మానవుని బ్లెస్సింగ్ అంటే ముఖ్యం. అది నేను తప్పకుండా మనకు ఉంటుందని నేను పూర్తిగా విశ్వాసం వ్యక్తం చేస్తా ఉన్నాను. ఎందుకు చెప్తున్నామంటే, ఇవన్నీ గిట్ట అవసరం మనకు. ముఖ్యమంత్రి గారి ఆలోచన గిట్ట అదే. కాబట్టి మనకు వచ్చినాయి 9,000 పైచీలకు వచ్చినాయి, ఇంచుమించు 10,000 లోపల వచ్చిన అప్లికేషన్. మనకి ఎలిజిబుల్ అయినవి 4,153, 4,728 ఏమో రిజెక్ట్ అయినాయి. ఇవంతా సర్వే చేసి పారదర్శకంగా సర్వే చేసి ఎక్కడ రాజకీయాలు ఇన్వాల్వ్మెంట్ లేకుండా, పారిషాలిటీ లేకుండా ఇదంతా సెలెక్షన్ చేయడం జరిగింది. జెన్యూన్ పర్సన్, పార్టీ లేదు, ప్రాంతం లేదు, కులం లేదు, మతం లేదు, అన్ని ప్రాంతాల వారికి, అన్ని కులాల వారికి, అన్ని పార్టీల వారికి ఇది సెలెక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు డ్రా సిస్టమ్ గిట మనం ఏదో జిమికులు చేసి చిట్టీలు చేసుకొని వేసినట్టు చేయనట్టు కాకుండా అందరి మధ్యన డిస్ట్రిక్ట్ హెడ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో, అధికారుల ఆధ్వర్యంలో ఈ డ్రా సిస్టము ఇట్లా తీయడం అనేది చాలా గొప్ప విషయము. ఏ ఒక్కరికిట విమర్శించడానికి, మాట్లాడడానికి రైట్స్ ఉండవు. 10% హౌజెస్ మనకు రెవెన్యూ విలేజ్ల గిట మనకు అవకాశం ఇచ్చారు. అది 2-3 రోజుల గైడ్లైన్స్ వస్తాయి. దాన్ని మళ్ళీ తిరిగి దాని సెలెక్షన్ గిట చేయడం జరుగుతుంది. రెవెన్యూ విలేజ్ అంటే కొల్లూరు ఉన్నది, కొల్లూరు వాళ్ళకు అక్కడ ఇవ్వాలి లోకల్ అలాట్మెంట్. ఆ విధంగా ఏ విలేజ్కి సంబంధించిన రెవెన్యూ ల్యాండ్ అలాట్మెంట్ ఉందో వాళ్ళకి లోకల్ అలాట్మెంట్ కంపల్సరీ ఇవ్వాలి. కాబట్టి ఆ విధంగా మనం ఇప్పుడు కొల్లూరులో ఫస్ట్ వాళ్ళకు 79 మంది మనకు వాళ్ళు ఇవ్వడం జరిగింది. రైతులు వాళ్ళకు ఫస్ట్ విడతలో వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. మిగతా గ్రామాలలో ఉన్నప్పటికీ అదే ఈ విధంగా ఏ విధంగా నడుస్తూ ఉంది అదే విధంగా వాళ్ళకి అలాట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది.
ఇది ప్రభుత్వం డైరెక్షన్స్, మంత్రుల డైరెక్షన్స్, అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు కలిసి ఈ ప్రోగ్రామ్ చేయాలి. నమస్తే సార్. ఇచ్చేసినటువంటి శ్రీ మైపాలరెడ్డి గారికి, గౌరవ కలెక్టర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు దాన్ని అప్రూవ్ చేసి జిహెచ్ఎంసీకి సబ్మిట్ చేయడం జరుగుతుంది. జిహెచ్ఎంసీ తర్వాత ఈ 500 మందికి ఓకే అమ్మా అర్థమైపోయింది. మీ అదృష్టం, దేవుని అదృష్టం, మీకు ప్రభుత్వం మీకు చేసిన దాంట్లో మీకు వచ్చిందమ్మా. సుజాత, నేను మైపాల్ రెడ్డి ఎమ్మెల్యే మాట్లాడుతున్నామ్మా. ఎక్కడ ఉంటావు తల్లి? శాంతినగరా? ఓకే ఓకే. నీకు డబుల్ బెడ్రూమ్ అలాట్మెంట్ అయింది సుజాత. ఎట్లుంది ఆలోచన? నీకు ఎట్లుంది? ఏమనిపిస్తుంది? సంతోషం ఉందా లేదా? డ్రా తీసినాం కలెక్టర్ గారి మధ్యన, కార్పొరేటర్ కలెక్టర్ గారి మధ్యన డ్రా తీసినాము. నోరు వస్తలేదా మాట్లాడితే? మీ భర్త ఏం చేస్తాడమ్మా? ఓహో. పిల్లలు? ఓకే ఓకే, పర్వాలేదు, బాధపడకు. నీకు మంచిగా కొల్లూరులో డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చింది. 60-70 లక్షల విలువ చేసే ఇల్లు రాళ్ళు వెళ్ళింది. నేను మీకు టైం చెప్తాము, ఆ టైం పోయి ఆ హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి వెళ్ళిపోవాలి. బ్రహ్మాండంగా. ఓకే ఓకే. నేను అందరినీ ఇప్పుడు 500 మందిని ఫస్ట్ విడతల తీసినాము. 500 మందిని పిలుస్తాము. పిలిచిన తర్వాత ఒకసారి అడిగి కలెక్టర్ గారు డేట్ ఫిక్స్ చేస్తారు, మంత్రి గారు పిలుచుకొని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఓకే, వారం రోజులలో హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఓకే అమ్మా. ఇగో కలెక్టర్ గారు మాట్లాడుతుంట. కలెక్టర్ సార్తో మాట్లాడు. अम्मा अख्तर बेगम बात करें। अम्मा एमएलए साहब बात करना चाह रहे हैं पठान चौक। अख्तर जी कहाँ पर रहते आप? आरसीपुरम। तुम्हारे घर वाला क्या करते? तुम्हारे घर वाला? ओके ओके, परवाह नहीं है। बच्चे कितने हैं? ओके, आपको डबल बेडरूम अलॉटमेंट हुआ अख्तर जी। आज ड्रा निकाले कलेक्टर अपने कारपोरेटर सिंधु आदर्श रेड्डी, पुष्पा, नगेश यादव सामने ड्रा निकाले, आपको डबल बेडरूम कोल्लूर को अलॉटमेंट हुआ। कैसे है तुम्हारे दिल? कैसे है तुम्हारे दिल? कैसे है? खुशी की है नहीं है? हेलो, खुशी है क्या? डिस्टर्ब हेलो 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 अम्मा శ్రీలక్ష్మి ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారు మాట్లాడుతున్నాం పటాన్ చెరువు. లక్ష్మి ఎక్కడ ఉంటారమ్మా మీరు? స్పీకర్ మీకు డబుల్ బెడ్రూమ్ అలాట్మెంట్ డబుల్ బెడ్రూమ్ అలాట్మెంట్ అయ్యింది. స్పీకర్ డబుల్ బెడ్రూమ్ అలాట్మెంట్ అండ్ డ్రా తీసినాం. ఫస్ట్ నెంబర్ నీదే. స్పీకర్ ఓకే ఓకే, థ్యాంక్ యూ. అది ఒక వారం రోజులలో మీ అందరినీ తీసుకుపోయి ఇల్లు అప్ప చెప్తాం. మన చాలా కొల్లూరులో అప్ప చెప్తాం. సంతోషం అమ్మా. కలెక్టర్ గారు మాట్లాడతాడు, ఒకసారి మాట్లాడు కలెక్టర్ గారితో. శ్రీలక్ష్మి గారు మీకు ధన్యవాదాలు. మేము అందరి పారదర్శకంగా ప్రభుత్వ ఆదేశానుసారం ఇక్కడ సెలెక్షన్ చేయడం జరిగింది.
మీరు సెలెక్ట్ అయ్యారు, మీ యొక్క మీ సంతోషం ఎలా ఉందని తెలుసుకుందామని మీకు ఫోన్ చేసినాం. మీ నంబర్ ప్రకారం చేయడం జరిగింది. ఎట్లా అనిపిస్తుంది మీకు? సార్ నాకు ఇంకా ఎలా అంటే చెప్పలేను సార్ ఆనందాన్ని. చాలా సంతోషంగా ఉంది సార్. ఓకే, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మి, మీ భర్త ఏం చేస్తాడు? సార్ మా ఆయన ప్రైవేట్ ఎంప్లాయీ సార్. పిల్లలు? పిల్లలు ఇద్దరు అమ్మాయి సార్ నాకు. వెరీ గుడ్. 70 లక్షల ఇల్లు అలాంటి బిడ్డలు కొల్లూరులా. ఓకే, థ్యాంక్ యూ సార్. హ్యాపీ. మరి సెలక్షన్ ప్రక్రియకి మరి టైంకి ఏం లేట్ అయినా కానీ గౌరవ శాసనసభలో వచ్చేసేందుకు ప్రత్యేకంగా, అదేవిధంగా ప్రజాప్రతినిధులకు వచ్చేసేందుకు ప్రత్యేకంగా వారికి అభినందన తెలుపుతూ మరి ఈ కార్యక్రమాల గురించి, ఉద్దేశం గురించి గౌరవ శాసనసభ్యులు గారు మాట్లాడిన తర్వాత దెన్ విల్ టేక్ అప్ ది సెలక్షన్. పద్ధతిలో ర్యాండమైజేషన్ అంటే ఎవరి ఒక పారదర్శక ఎలిజిబిలిటీ అర్హత ప్రకారం విచారణ చేసిన తర్వాత మనకున్న అలాట్మెంట్ ప్రకారం దశల వారీగా మనం వాళ్ళకి సెలెక్ట్ చేసే ప్రక్రియలో ఈరోజు జిహెచ్ఎంసి ఏరియాలో ఉన్న పటాన్ చెరువు కాన్స్టిట్యున్సీలో ఆల్రెడీ కార్పొరేటర్స్ ఉన్నారు, గౌరవ శాసనసభ్యులు ఉన్నారు, గౌరవ జెడ్పీ వైస్ చైర్మన్ ఉన్నారు, ఇతర ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో మరి ఇక్కడ 500 మందికి ఒక పారదర్శకంగా ఈరోజు ర్యాండమైజేషన్ ప్రక్రియలో సాఫ్ట్వేర్ ద్వారా మరి వాళ్ళు సెలక్షన్ జరిగే కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ జిల్లా యంత్రాంగం తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుతూ, ఇప్పుడే ఆర్డీఓ గారు జిహెచ్ఎంసీ రిప్రజెంటేటివ్ వాళ్ళు చెప్పడం జరిగింది మనకు వచ్చిన దరఖాస్తులు ఎన్ని, ఆ దరఖాస్తు విచారణ ఏ విధంగా చేశాము అండ్ ఈ సెలక్షన్ ప్రక్రియ ఎలా జరుగుతుందనేది. కాబట్టి దయచేసి ఎవరు, మీకు తెలుసు ఈ మధ్యనే సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి సార్ వచ్చేసి మన కొర్లూరులో ఒక పెద్ద 15,660 ఇండ్లు మన దగ్గర మరి ఔటర్ రింగ్ రోడ్ పక్కనే మరి వావి వచ్చినాయి, వాటిని ప్రారంభోత్సవం చేయటం జరిగింది. సో దానిలో భాగంగా మరి జిహెచ్ఎంసీ ఏరియా మొత్తానికి సంబంధించింది కాబట్టి మన లోకల్ ప్రిఫరెన్స్ కింద కూడా కొంత ఇస్తామని చెప్పినారు. అది గౌరవ శాసనసభ్యులు గారు చెప్పడం జరుగుతుంది. సో ఏదైతే మన అలాట్మెంట్ ప్రకారం మన ఏరియా ప్రకారం ఏవైతే ఇండ్లు వచ్చినాయో ఈ మొదటి దశలో మరి గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ సార్ కూడా, హరీష్ సార్ కూడా చెప్పడం జరిగింది. అది పారదర్శకంగా చేయండి, అందరికీ ఉన్నది ఉన్నట్టు చెప్పండి అని చెప్పి ఈరోజు ఆ 500 మంది ప్రక్రియ వారు ఏ విధంగా మనం ఎవరి ప్రోద్బలం లేకుండా, మళ్ళీ ఒకసారి ఎవరి ప్రోద్బలం లేకుండా అందరి ముందు ఆ సాఫ్ట్వేర్ రూపేణ మనం సెలెక్షన్ చేయటం జరుగుతుంది, చేయాలి అని చెప్పడం జరిగింది.